గతంలో చరిత్ర సాక్షాత్కారం ఉన్నది. ఎన్టీ రామారావుకు దాదాపు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కానీ చిత్తానంద దాస్ మీద ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్. అసలు ఫ్యాన్స్ లేనోళ్ళే లేరు. అట్లాంటిది ఆయన కూడా ఓడిపోయాడు. చిరంజీవి మామూలుగా గృహిణి మీద ఓడిపోయింది. ఏదో మందిని చూసో, మార్బలం చూసో ఓట్లేసేది కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు పనిచేస్తారో స్థానికంగా ఏ నాయకుడు అందుబాటులో ఉంటుండు. క్రమశిక్షణ గల బీజేపీ పార్టీ నాయకులందరూ కలిసి ఇంటింటికి పోయి వాళ్ళకు నెత్తినెక్కేటట్టుగా చెప్తున్నాం. మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కేంద్రం నిధులే. మున్సిపాలిటీకి ట్యాక్స్ల ద్వారా వచ్చేది 9 కోట్లు వస్తున్నాయి. దాంతో పాటుగా 12 కోట్లు సుమారుగా సెంట్రల్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ అక్కడ నుంచి వస్తున్నాయి. సో నువ్వు స్టేట్ గ్రాంట్ అనేది సున్నా ఉన్నాయి కదా. మున్సిపల్ ట్యాక్స్లు అనేవి ప్రజల నుంచి కట్టే ట్యాక్స్లకి వెళ్ళి నువ్వే ఇంకా గుంజుకొని ప్రభుత్వంలో ఇంకా మొండి బకాయిలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇస్తలేరు మీరు. ఆ రకంగా మేము దిశ కమిటీలో కూడా ఎన్నోసార్లు చర్చించినాం. వికారాబాద్ మున్సిపాలిటీకి వచ్చేవన్నీ కేంద్రం నిధులే. దానికి తోడుగా తాగునీటి కోసం అమృత్ 2.0 స్కీమ్ కింద 12 కోట్లు ఆల్రెడీ శంకుస్థాపనలో వాటర్ ట్యాంకుల పనులు నడుస్తున్నాయి. ఈ రకంగా ఏది చూసినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీ నడుస్తుంది. అదేవిధంగా ఇందుకు సాక్షాత్కారమే మేము గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారుగా వికారాబాద్ నియోజకవర్గంలో 24 సర్పంచ్లు గెలిచినాం. టీఆర్ఎస్ పార్టీ 18 గెలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలిచినాయన్ని మాయా అని మీది అని వాళ్ళ అకౌంట్లు వేసుకున్నారు. సరే, అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పాలు పంచుకున్నారు కదా. నీకు ఇన్ని 2.5 ఏళ్ళు, నాకు 2.5 ఏళ్ళు అని అరస్పాట పెట్టి 3 కోట్ల అరస్పాట పెట్టి కోటిన్నర అని చెప్తుంది. ఎంత ఇలువ పోయినా కూడా అక్కడ లోపలింట్లో ఖాయం. ఎవడన్నా రాజకీయ నాయకుడు తెలుగు ఉన్నాడు, అకలు ఉన్నాడు అయితే అరే ఇది లోపల తీసుకుని అక్కడ ఎవరిని పైసలు వానికి ఇచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు. కానీ దేశమంతా కూడా కూర్చున్నా వాని పైసలు వానికి ఇవ్వలేడు. అనేది అది అసద్దు మనగలేదు. కాబట్టి గత ప్రభుత్వంలో చైర్మన్లను పనిచేయలేరు. ఒకవేళ చైర్మన్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ గుంజుకునే. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నైతికత లేదు. ఇక్కడ మీ కూతురుని ఏ వార్డు నిలబడ్డదో కూడా క్లారిటీ లేని పరిస్థితుల నుంచి అమ్మాయి నిలబడ్డది. ఏమున్నా అక్కడ నుంచి నడిపించాలి. రిమోట్ కంట్రోల్ టైపు మీ చైర్మన్ ఉంటుంది, అంత షాడో ఎమ్మెల్యేలు, షాడో చైర్మన్లు. ఈ రకంగానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా. ఎక్కడైనా మేము అంత ప్రజలతో రిమోట్ ఉంటుంది మా దగ్గర. ప్రజలందరూ వికారాబాద్లో 58,000 ఓట్లతో రిమోట్ కంట్రోల్ మా దగ్గర బీజేపీ పార్టీ పనిచేస్తుంది. బీజేపీ ఎజెండా ఏముంది? ప్రచారంలో ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు? మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అవినీతి లేని పరిపాలన, ఏ విధంగా ప్రజల వద్దకు ఎట్లయితే పాలనలో ఏ విధంగా భావసారిపత ఉందో, అవినీతి లేని పరిపాలన ఉందో, ఇక్కడ కూడా వార్డులో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఉంటేనే ఢిల్లీలో ఏ విధంగా అయితే పరిపాలన అవినీతి లేని పరిపాలన గల్లీలో కూడా అదే అవినీతి లేని పరిపాలన ఉంటుందని మేము ప్రజలందరికీ చెప్తున్నాం. వాళ్ళు కూడా కన్విన్స్ అవుతున్నారు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాకు పెద్ద బలం. ఆయన కూడా ఖచ్చితంగా ప్రతి వార్డు గెలిస్తే మేము సీసీ రోడ్లకు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా మన పట్టణంలో పెద్ద వికారాబాద్ నియోజకవర్గానికి పెద్ద శాపంగమైనటువంటి రైల్వే బ్రిడ్జ్లకు కూడా ఆయన మోక్షం కలిగించిండు. డిపిఆర్లు సబ్మిట్ చేసిండు. కానీ ప్రభుత్వమే తాత్సారం చేస్తుంది. డిపిఆర్ సబ్మిట్ చేసినాక వాటి కోసం అనుమతులు తీసుకోవట్లేదు. భూసేకరణ చేయాలి. భూసేకరణ కూడా 100% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, కానీ వాళ్ళు చేస్తలేరు. గత ప్రభుత్వం చేస్తలేదు, ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తలేవు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు ప్రజలు ఓట్లు ఇస్తారు? బ్రహ్మాండంగా మేము 25కు 18 సీట్లు గెలుస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ కాషాయ జెండా వికారా బల్దియా పైన మేము ఎగరవేస్తాం.